గీతా మధురిమలు కామం యొక్క స్థావరాలు. 3వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతాడు, మనిషి ఏ శక్తి వల్ల అధర్మం చేస్తున్నాడు, ఏ శక్తి అబద్ధం చెప్పు, అక్రమాలు చేయి అని ప్రేరేపిస్తున్నది అని అడిగితే దానికి కృష్ణ పరమాత్మ 37వ శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు కామక్రోధాలే కారణం అని వివరిస్తాడు. కామక్రోధ స్వరూపం, కామక్రోధ కారణం, కామక్రోధ పరిహారం చూపించుకుంటూ వస్తాడు. ఇప్పుడు మనం కామక్రోధ పరిహారం, ముఖ్యంగా కామం పరిహారం చూస్తాము. అది 40వ శ్లోకంలో చెప్తాడు. ఎందువల్ల అంటే కామాన్ని పరిష్కరించుకుంటే కామం వల్ల వచ్చిన క్రోధం దానంతట అదే మాయమవుతుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ కామ క్రోధాలను ఒక జంటగా అంటే ఒకటిగా వర్ణిస్తున్నాడు. ముందు 3వ అధ్యాయంలో 40వ శ్లోకం చూద్దాం. ఇంద్రియాణి మనో బుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇప్పుడు మనం ముముక్షులం, జిజ్ఞాసులం. కామం మన శత్రువు. కామానికి మనకి మధ్య యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధంలో గెలవటం ఎలా? దానికి కృష్ణ పరమాత్మ యుద్ధం ఉదాహరణే తీసుకున్నాడు. అర్జునుడు క్షత్రియుడు కాబట్టి యుద్ధం ద్వారా చెప్తున్నాడు. 2 దేశాల మధ్య యుద్ధం జరగబోతున్నది. 2 దేశాలు ఒకదానికోటి చాలా దూరంగా ఉన్నాయి. అప్పుడు ఒక దేశం రెండో దేశానికి దగ్గరగా ఉన్న ఇంకో దేశంతో మైత్రి ఏర్పరచుకుని అక్కడ తన స్థావరం నెలకొల్పుతుంది. అక్కడ తన ఆయుధాలను, తన విమానాలను పెట్టుకుని అక్కడి నుంచి యుద్ధం చేస్తుంది. అందువల్ల శత్రు దేశం ఈ దేశాన్ని ఎదుర్కోవాలంటే ఈ స్థావరాలను నాశనం చేస్తే చాలు, దాని బలం వీగిపోతుంది. అదే సూత్రం కామానికి కూడా వర్తిస్తుంది. కామం దాని స్థావరాలను ఎక్కడ నెలకొల్పింది? 3 స్థావరాలు ఉన్నాయంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటవి? 1 ఇంద్రియాన్ని, 5 జ్ఞానేంద్రియాలు మొదటి స్థానం. ఎందుకంటే అవే మొట్టమొదట విషయ వస్తువులను మనకు పరిచయం చేస్తాయి. టీవీ కార్యక్రమాల మధ్యలో ప్రకటనలు వస్తాయి. అవి ఒక వస్తువు గురించి పదే పదే హోరెత్తించేస్తాయి. సూపర్ సేల్ ఉంది అనో, 30% డిస్కౌంట్ అనో, 2 కొంటే 3 ఉచితమనో ఊదరగొట్టేస్తాయి. 2 మనస్సు 2వ స్థానం. ప్రకటన వచ్చేది అర నిమిషం సేపో ఇంకా తక్కువ క్షణాలు. కానీ ఇంద్రియాల నుంచి మనస్సు దాన్ని అందుకుని దానిలో రికార్డ్ చేసుకుంటుంది. మామూలు టేప్ రికార్డర్ దీని ముందు ఎందుకు పనికిరాదు. మీరు ఎక్కడో ఏ ఊరో వెళ్ళినప్పుడు గీత గుర్తుకు వస్తుందో రాదో, కానీ ఇది మాత్రం మీకు అన్ని వివరాలతో పాటు గుర్తుకు వస్తుంది. ఇది ఒక రిలే రేస్ లాంటిది. ఇంద్రియాలు పట్టుకుని మనసుకు అప్పచెప్తాయి. ఇంకా అక్కడి నుంచి వాసనామయ మనసు గొడవ చేయటం మొదలెడుతుంది. ముందు ఇది బాగుంది, ఇది బాగుంది అంటుంది. తర్వాత ఇది కొంటే బాగుంటుంది అంటుంది. ఆ తర్వాత నాకు కావాలి అంటుంది. చివరికి ఏ స్థాయికి చేరుకుంటుందంటే అది లేకపోతే నేను బతకలేను అంటుంది. చూసారా ఎక్కడ మొదలై ఎక్కడ తేలిందో? అది లేకుండా ఇన్నాళ్ళు బతికాం, కానీ ఆ వస్తువు ఉన్నట్టు ఊహించుకుంటేనే బాగున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆ వస్తువు లేకపోతే ఉండలేము అనే పరిస్థితికి వస్తాం. 3 బుద్ధి లేదా వివేక బుద్ధి 3వ స్థానం. బుద్ధి తప్పుడు నిర్ణయం తీసుకోవటం ద్వారా ఆ కోరికకు తోడ్పడుతుంది. ఏమిటా తప్పుడు నిర్ణయం? బాహ్య వస్తువు నాకు ఆనందాన్ని ఇస్తుంది అనుకోవటం. వేదాంతం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే బాహ్య వస్తువు కానీ వ్యక్తి కానీ మనకు ఆనందాన్ని ఇవ్వలేరు, దుఃఖాన్ని కూడా ఇవ్వలేరు. అహమేవ సుఖహేతు, అహమేవ దుఃఖహేతు. నేనే సుఖ దుఃఖాలు రెండింటికి ఎలా కారణమవుతాను? దానికి రజ్జు సర్ప భ్రాంతి ఉదాహరణ ఇస్తుంది వేదాంతం. చీకట్లో తాడును చూసి పాము అనుకుంటాను. అది నాకు భయాన్ని లేదా దుఃఖాన్ని కలగజేస్తుంది. అది పాము కాదు, తాడు అని తెలిసాక నాకు దుఃఖం పోయి సుఖం కలుగుతుంది. అలాగే నేను ఆనంద స్వరూపం అని తెలుసుకోలేక దుఃఖాలను అనుభవిస్తున్నాను. అర్థం చేసుకుంటే నేను సుఖహేతువును, అర్థం చేసుకోకపోతే నేనే దుఃఖహేతువును. ప్రపంచం విషయం ఏమిటి? అది దుఃఖహేతువా సుఖహేతువా? 2 కాదు. ప్రపంచం సుఖహేతు అయితే నాకు ఏ వస్తువు ఆనందాన్ని ఇస్తుందో
అదే వస్తువు అందరికీ సమానంగా ఆనందాన్ని ఇవ్వాలి కదా, కానీ అలా అవటం లేదే. ఒక వ్యక్తికి తన ఇల్లు అమ్మి డబ్బులు వస్తే ఆనందం కలుగుతుంది. ఇంకొక వ్యక్తికి అదే ఇల్లు కొంటే ఆనందం కలుగుతుంది. ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటే దుఃఖం కలిగి ఆమెకు విడాకులు ఇస్తాడు. ఇంకో వ్యక్తి అదే స్త్రీని పెళ్లి చేసుకుని ఆనందిస్తాడు. అంటే ఒకరికి ఆనందహేతువైన వస్తువు ఇంకొకరికి దుఃఖహేతు అవుతున్నది. దీన్ని బట్టి ఆనందం వస్తువులో లేదు అని తెలుస్తున్నది. సుఖహేతుత్వం దుఃఖహేతుత్వాలను నేనే వస్తువుల మీద ఆరోపించుకుంటున్నాను. అందువల్ల బాహ్య వస్తువుల్లో ఆనందం వెతుక్కుంటున్నాను. ఇంద్రియాలు వస్తువులను పరిచయం చేస్తాయి. మనస్సు దాని మీద తపనను పెంచుతుంది. బుద్ధి అది ఆనందహేతు అనే తప్పుడు నిర్ణయం చేస్తుంది. ఇది సైకిల్. అస్య కామం యొక్క అధిష్టానాలు ఏతైహి ఈ మూడు అంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి కామానికి అధిష్టానాలు. ఏషః విమోహయతి ఈ కోరికలు బుద్ధిని మోహంలో పడవేస్తాయి. ఎవరిని? దేహినం ఈ వ్యక్తిని. ఎలా? జ్ఞానం ఆవృత్య జ్ఞానాన్ని కప్పివేయటం ద్వారా. అంతకుముందు చూసాం, వివేక బుద్ధి ఉన్న అతనికి విషయ వస్తువు ఆనందహేతు కాకపోగా దుఃఖహేతు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆ వస్తువుకి 3 దోషాలు ఉన్నాయి. ఒకటి దుఃఖ మిశ్రితత్వం. ఒక వస్తువు పొందటంలో దుఃఖం ఉంది, దాన్ని నిలబెట్టుకోవడంలో దుఃఖం ఉంది. అది పోతే ఇంకా ఎక్కువ దుఃఖం కలుగుతుంది. 2 అతృప్తికరత్వం. ఎంత పొందినా తృప్తి లేదు. ఒక వ్యక్తికి ఎగ్జిబిషన్లో ఒకరోజు వాచి ఉచితంగా వచ్చింది, కానీ మర్నాడు ఇంకొక వ్యక్తికి అదే ఎగ్జిబిషన్లో స్కూటర్ ఉచితంగా వచ్చింది. తనకి స్కూటర్ రాలేదని అతను వాపోయాడు. 3 బంధకత్వం. ఒక వస్తువు మీద ఆధారపడ్డ కొద్దీ దాని మీద బంధం ఎక్కువ అవుతుంది. దాని మీద ఆధారపడకుండా ఉండలేం. కర్రలు పట్టుకుని నడుస్తున్న నాళ్ళు కాళ్లకు బలం చేకూరదు. కర్రలు వదిలేసి స్వతంత్రంగా నడిస్తేనే బలం వస్తుంది. జ్ఞానికి విషయ వస్తువుల్లో ఈ 3 దోషాలు ఉన్నాయని తెలుసు, కానీ కోరికతో కళ్ళు మూసుకుపోయిన వ్యక్తికి తెలియదు. ఈ శ్లోకంలో కామం ఎలా మనని ఆక్రమిస్తుందో దాని స్థావరాలేమిటో చూసాం. తరువాత శ్లోకాల్లో వాటిని ఎలా ఎదుర్కోవాలో వివరిస్తాడు కృష్ణ పరమాత్మ.